విజయ్ చివరి మూవీ బాలయ్య మూవీకి కాపీ. ఎవడు చెప్పినా సరే తిరిగి ఐడియానే రీసెంట్ గా మేకర్స్ విజయ్ ఆఖరి సినిమా జననాయకన్ ట్రైలర్ ను విడుదల చేశారు. దీన్ని బట్టి జననాయకన్ ఖచ్చితంగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అని స్పష్టమైంది. దళపతి విజయ్ ఆఖరి చిత్రం జననాయకన్ జనవరి 9న గ్రహణ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. కానీ సెన్సార్ కోరల్లో చిక్కుకుని వాయిదా పడింది. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో పోషించనున్నారు. ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి అధికారిక రీమేక్ అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు ఇందులో చిన్న మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. భగవంత్ కేసరి ప్రధానంగా మహిళా సాధికారత, క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ఉండటం అనే అంశంపై సాగగా విజయ్ చిత్రం ఆ మూల కథను అలాగే ఉంచి కొత్త హంగులను జోడించింది. ఈ సినిమాలో రాజకీయాలు, రోబోటిక్ అంశాలను అదనంగా చేర్చినట్టు తెలుస్తోంది. ప్రతి నాయకుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విజయ్ రాజకీయ ప్రవేశానికి తగ్గట్టుగా ఇందులో పొలిటికల్ సెటైర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ట్రైలర్ లో గ్రాండ్ విజువల్స్, నిర్మాణ విలువలు హైలైట్ కలిగించాయి. దళపతి విజయ్ తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రియమణి ఇతర సహాయక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం తెలుగులో జననాయకుడు పేరుతో, హిందీలో జన్నేత పేరుతో విడుదల కానుంది. తమిళ్ స్టార్ విజయ్ చివరి సినిమా జననాయకన్ తెలుగులో జననాయకుడు పేరుతో సంక్రాంతికి వస్తోంది. ఇది బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేక్ అని ట్రైలర్ తో స్పష్టమైంది. దీంతో భగవంత్ కేసరి ఓటీటీలో ట్రెండింగ్ లోకి వచ్చి తమిళ ప్రేక్షకులు కూడా చూసేస్తున్నారు. మరోవైపు జననాయకుడు ట్రైలర్ పై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమిళ్ హీరో విజయ్ కెరీర్ లో ఆఖరి సినిమా జననాయకన్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని అనుకున్నారు. తెలుగులో జననాయకుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ లాస్ట్ సినిమా కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కారణంగా భగవంత్ కేసరి ట్రెండింగ్ లోకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అయితే ఇదే సినిమాకి రీమేక్ గా జననాయకుడు రూపొందుతోందని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. అనిల్ రావిపూడి కథతోనే విజయ్ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. భగవంత్ కేసరి స్టోరీ లైన్ తీసుకోవడంతో పాటుగా జననాయకుడు ట్రైలర్ లో సీన్ టు సీన్ కాపీ చేశారని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు భగవంత్ కేసరి సంగతి ఏంటో తెలుసుకోవాలని తమిళ తంబీలు నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఓటీటీలో బాలయ్య సినిమాను చూసేస్తున్నారు. దీంతో ఉన్నట్టుండి భగవంత్ కేసరి మూవీ దెబ్బకి టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. భగవంత్ కేసరి సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటుగా తమిళంలోనూ అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ అవసరం కూడా లేదు కాబట్టి నేరుగా తమిళంలోనే ఈ చిత్రాన్ని చూస్తున్నారు. దీంతో బాలకృష్ణ సినిమా 2 ఏళ్ల తర్వాత ఓటీటీలో ట్రెండింగ్ చార్ట్స్ లో టాప్ 1 లోకి వచ్చేసింది. మరోవైపు భగవంత్ కేసరి హిందీ వర్షన్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జననాయకుడు ట్రైలర్ పై ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇది మన బాలయ్య సౌండ్, ఎట్లా ఉంది శుక్లాజీ అంటూ భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన వీడియోని జియో హాట్ స్టార్ ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిని బట్టే బాలయ్య సినిమా గురించి నెట్టింట ఏ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయనేది అర్థమవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే జననాయకుడు రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో. విజయ్ చివరి మూవీ బాలయ్య మూవీకి కాపీ. ఎవడు చెప్పినా సరే తిరిగి ఐడియానే రీసెంట్ గా మేకర్స్ విజయ్ ఆఖరి సినిమా జననాయకన్ ట్రైలర్ ను విడుదల చేశారు. దీన్ని బట్టి జననాయకన్ ఖచ్చితంగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అని స్పష్టమైంది. దళపతి విజయ్ ఆఖరి చిత్రం జననాయకన్ జనవరి 9న గ్రహణ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. కానీ సెన్సార్ కోరల్లో చిక్కుకుని వాయిదా పడింది. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో పోషించనున్నారు. ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి అధికారిక రీమేక్ అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు ఇందులో చిన్న మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. భగవంత్ కేసరి ప్రధానంగా మహిళా సాధికారత, క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ఉండటం అనే అంశంపై సాగగా విజయ్ చిత్రం ఆ మూల కథను అలాగే ఉంచి కొత్త హంగులను జోడించింది. ఈ సినిమాలో రాజకీయాలు, రోబోటిక్ అంశాలను అదనంగా చేర్చినట్టు తెలుస్తోంది. ప్రతి నాయకుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విజయ్ రాజకీయ ప్రవేశానికి తగ్గట్టుగా ఇందులో పొలిటికల్ సెటైర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ట్రైలర్
ట్రైలర్ లో గ్రాండ్ విజువల్స్, నిర్మాణ విలువలు హైలైట్ కలిగించాయి. దళపతి విజయ్ తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రియమణి ఇతర సహాయక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం తెలుగులో జననాయకుడు పేరుతో, హిందీలో జన్నేత పేరుతో విడుదల కానుంది. తమిళ్ స్టార్ విజయ్ చివరి సినిమా జననాయకన్ తెలుగులో జననాయకుడు పేరుతో సంక్రాంతికి వస్తోంది. ఇది బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేక్ అని ట్రైలర్ తో స్పష్టమైంది. దీంతో భగవంత్ కేసరి ఓటీటీలో ట్రెండింగ్ లోకి వచ్చి తమిళ ప్రేక్షకులు కూడా చూసేస్తున్నారు. మరోవైపు జననాయకుడు ట్రైలర్ పై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమిళ్ హీరో విజయ్ కెరీర్ లో ఆఖరి సినిమా జననాయకన్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని అనుకున్నారు. తెలుగులో జననాయకుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ లాస్ట్ సినిమా కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కారణంగా భగవంత్ కేసరి ట్రెండింగ్ లోకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అయితే ఇదే సినిమాకి రీమేక్ గా జననాయకుడు రూపొందుతోందని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. అనిల్ రావిపూడి కథతోనే విజయ్ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. భగవంత్ కేసరి స్టోరీ లైన్ తీసుకోవడంతో పాటుగా జననాయకుడు ట్రైలర్ లో సీన్ టు సీన్ కాపీ చేశారని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు భగవంత్ కేసరి సంగతి ఏంటో తెలుసుకోవాలని తమిళ తంబీలు నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఓటీటీలో బాలయ్య సినిమాను చూసేస్తున్నారు. దీంతో ఉన్నట్టుండి భగవంత్ కేసరి మూవీ దెబ్బకి టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. భగవంత్ కేసరి సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటుగా తమిళంలోనూ అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ అవసరం కూడా లేదు కాబట్టి నేరుగా తమిళంలోనే ఈ చిత్రాన్ని చూస్తున్నారు. దీంతో బాలకృష్ణ సినిమా 2 ఏళ్ల తర్వాత ఓటీటీలో ట్రెండింగ్ చార్ట్స్ లో టాప్ 1 లోకి వచ్చేసింది. మరోవైపు భగవంత్ కేసరి హిందీ వర్షన్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జననాయకుడు ట్రైలర్ పై ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇది మన బాలయ్య సౌండ్ ఎట్లా ఉంది శుక్లాజీ అంటూ భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన వీడియోని జియో హాట్ స్టార్ ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిని బట్టే బాలయ్య సినిమా గురించి నెట్టింట ఏ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయనేది అర్థమవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే జననాయకుడు రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో. విజయ్ చివరి మూవీ బాలయ్య మూవీకి కాపీ. ఎవడు చెప్పినా సరే తిరిగి వెళ్ళే ఐడియానే రీసెంట్ గా మేకర్స్ విజయ్ ఆఖరి సినిమా జననాయకన్ ట్రైలర్ ను విడుదల చేశారు. దీన్ని బట్టి జననాయకన్ ఖచ్చితంగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అని స్పష్టమైంది. దళపతి విజయ్ ఆఖరి చిత్రం జననాయకన్ జనవరి 9న గ్రహణ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. కానీ సెన్సార్ కోరల్లో చిక్కుకుని వాయిదా పడింది. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో పోషించనున్నారు. ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి అధికారిక రీమేక్ అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు ఇందులో చిన్న మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. భగవంత్ కేసరి ప్రధానంగా మహిళా సాధికారత, క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ఉండటం అనే అంశంపై సాగగా విజయ్ చిత్రం ఆ మూల కథను అలాగే ఉంచి కొత్త హంగులను జోడించింది. ఈ సినిమాలో రాజకీయాలు, రోబోటిక్ అంశాలను అదనంగా చేర్చినట్టు తెలుస్తోంది. ప్రతినాయకుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విజయ్ రాజకీయ ప్రవేశానికి తగ్గట్టుగా ఇందులో పొలిటికల్ సెటైర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ట్రైలర్ లో గ్రాండ్ విజువల్స్, నిర్మాణ విలువలు హైలైట్ కలిగించాయి. దళపతి విజయ్ తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రియమణి ఇతర సహాయక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం తెలుగులో జననాయకుడు పేరుతో, హిందీలో జన్నేత పేరుతో విడుదల కానుంది. తమిళ్ స్టార్ విజయ్ చివరి సినిమా జననాయకన్ తెలుగులో జననాయకుడు పేరుతో సంక్రాంతికి వస్తోంది. ఇది బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేక్ అని ట్రైలర్ తో స్పష్టమైంది. దీంతో భగవంత్ కేసరి ఓటీటీలో ట్రెండింగ్ లోకి వచ్చి తమిళ ప్రేక్షకులు కూడా చూసేస్తున్నారు. మరోవైపు జననాయకుడు ట్రైలర్ పై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమిళ్ హీరో విజయ్ కెరీర్ లో ఆఖరి సినిమా జననాయకన్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని అనుకున్నారు. తెలుగులో జననాయకుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ లాస్ట్ సినిమా కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కారణంగా భగవంత్ కేసరి ట్రెండింగ్ లోకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. నేషనల్ అవార్డు కూడా
అందుకుంది. అయితే ఇదే సినిమాకి రీమేక్ గా జననాయకుడు రూపొందుతోందని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. అనిల్ రావిపూడి కథతోనే విజయ్ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. భగవంత్ కేసరి స్టోరీ లైన్ తీసుకోవడంతో పాటుగా జననాయకుడు ట్రైలర్ లో సీన్ టు సీన్ కాపీ చేశారని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు భగవంత్ కేసరి సంగతి ఏంటో తెలుసుకోవాలని తమిళ తంబిలు నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఓటీటీలో బాలయ్య సినిమాను చూసేస్తున్నారు. దీంతో ఉన్నట్టుండి భగవంత్ కేసరి మూవీ దెబ్బకి టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. భగవంత్ కేసరి సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటుగా తమిళంలోనూ అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ అవసరం కూడా లేదు కాబట్టి నేరుగా తమిళంలోనే ఈ చిత్రాన్ని చూస్తున్నారు. దీంతో బాలకృష్ణ సినిమా 2 ఏళ్ల తర్వాత ఓటీటీలో ట్రెండింగ్ చార్ట్స్ లో టాప్ 1 లోకి వచ్చేసింది. మరోవైపు భగవంత్ కేసరి హిందీ వర్షన్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జననాయకుడు ట్రైలర్ పై ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇది మన బాలయ్య సౌండ్ ఎట్లా ఉంది శుక్లాజీ అంటూ భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన వీడియోని జియో హాట్ స్టార్ ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిని బట్టే బాలయ్య సినిమా గురించి నెట్టింట ఏ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయనేది అర్థమవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే జననాయకుడు రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో.